భయ్యా మొత్తానికైతే రెబల్ స్టార్ గారి రాజసాబ్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. జెన్యున్గా చెప్పాలంటే మరీ హైలైట్ అని కాదు భయ్యా, పర్లేదు, బాగుందంటే బాగుంది. బట్ వాయిస్ అయితే కొంచెం తేడా అయితే అయింది భయ్యా. అక్కడక్కడ కొంచెం వాయిస్ తేడా కొట్టింది భయ్యా. మీకు అనిపించిందో తెలియదు కానీ నాకైతే కొద్దిగా అనిపించింది భయ్యా. అప్పటికి ఇప్పుడు కొంచెం అయితే మార్పు అయితే ఉంది, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. మిగతా పరంగా చూసామైతే విజువల్గా అయితే సూపర్గా అయితే ఉంది భయ్య. కామెడీ హర్మ్ ఫీలింగ్ కాబట్టి అయితే అర్థమైపోతుంది. అప్పట్లో వింటేజ్ లుక్ అయితే వచ్చిందైతే అనిపిస్తుంది భయ్య నాకైతే కొంచెం అయితే. మీకు ఇలా చెప్పేందుకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఐ నో దట్. కానీ కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి భయ్య. బాగుందంటే బాగుందని చెప్పాలి, బాగాలేదంటే బాగాలని చెప్పాలి. బట్ టూ ఫ్రెండ్స్ చెప్తాను, అప్పటి లుక్ అయితే అంత లేదు కానీ బట్ బాగానే ఉంది. మరీ బాగాలేని మొత్తం చెప్తున్నా భయ్య, బాగానే ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ అంటాడు కాబట్టి ఖచ్చితంగా అయితే సినిమా నడుస్తుంది భయ్య. సంక్రాంతి పక్క చెప్తున్నా, ఇది గ్యారంటీ. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసిపోయా. కింద కామెంట్ చూసాను, అందరు పాజిటివ్ ఉంది, అక్కడక్కడ నెగిటివ్ అంతే తప్ప అంతగా పెద్ద ఏం లేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ అయితే ఉన్నాడు భయ్య. అంటే మెయిన్ అయితే ఒకరే అనుకోండి, కానీ ఇద్దరు అయితే బెటర్ భయ్య. సో సినిమా అయితే చూడాలి. లవ్ స్టోరీ అయితే బాగానే వర్కౌట్ అయితే అనిపిస్తుంది భయ్య నాకైతే. కింద కామెంట్ చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంది భయ్య. బట్ తర్వాత ఎలా ఉండదని చెప్పలేము. సినిమా అయితే ఒక సైకాలజీ థ్రిల్లర్ అయితే ఉంది భయ్య. అంటే సినిమా దయ్యం ఉంటుందా లేకపోతే అతన్ని ఇలా మారుస్తారనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది భయ్య మనకి. డైరెక్టర్ మాదే దాదాపు అయితే ఒక పాయింట్ పట్టుకుని సినిమాతో నడిపిస్తారు భయ్య. అంటే మీన్స్ బలబల మావాడి సినిమాలో మతుకున్నట్టుగా ఇందులో కూడా ప్రభాసం అలా మారుస్తానేమో అని కూడా అనిపిస్తుంది భయ్య. అంటే ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఈ సినిమాలో ఆయనే విలను, ఆయనే హీరో క్యారెక్టర్ అయితే ఉంది భయ్య. అంటే డబుల్ రోలా కాదన్నది ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అది కూడా ఇక్కడ సంజయ్ దత్ గారు కూడా కనిపిస్తున్నారు భయ్య. ఆయన మేము ఏం విలనా అని కూడా తెలియాలి ఇంకా. ఎందుకంటే ఒక్కోసారి మనకి అందనట్టు కూడా ఉంటుంది ఆ స్టోరీ కాబట్టి ఏ సినిమాలో ఏ ట్విస్ట్ ఉంటో మనకు తెలియదు భయ్య. లాస్ట్ దాకా మనం కూడా ఏం చెప్పలేము అది నెగిటివా పాజిటివ్ అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే సినిమా రిలీజ్ అయ్యాక మనకు తెలుస్తుంది భయ్య అదేంటనేది. పక్కా చెప్తాం భయ్య, కింద కామెంట్ ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీకు సినిమా చూడడం వచ్చారా అని కూడా అంటారు భయ్య. ఎందుకంటే ప్రభాస్ అంటే నాకు కూడా ఇష్టం భయ్య. నేను ఇలా నెగిటివ్ మాత్రం నా సినిమా హిట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన హిట్ కావాలి. ఆయన సినిమాలు అన్నీ దాదాపు అన్ని బాగానే ఉంటాయి. ఆయన సినిమా చిన్నగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఐ నో దట్. అన్ని సినిమా చూసాం కాబట్టి ఆ వింటేజ్ లుక్ ఇక్కడ కూడా బాగా వర్క్ అని చెప్పాను భయ్య. కొంచెం డెలివరీ కూడా కొంచెం మైనస్ అనిపించిన అనమాట. అంత ఎఫెక్ట్గా అయితే అనిపించాలని చెప్పి చెప్తున్నాను భయ్య. అంతకంటే ఇంకేం లేదు. మీరు దయచేసి నెగిటివ్ మాత్రం తీసుకోకండి. ట్రయల్ బాగుంది, బాగాలేని మాత్రం ఏమని చెప్తున్నాను భయ్య. ఇది మాత్రం అది తీసుకోండి మీరైతే. తమన్నా మ్యూజిక్ మాత్రం బాగానే కొట్టు భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది మాత్రం ఒప్పుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు మన ప్రభాస్ అని దాదాపు మొత్తం మాస్ లుక్ మాత్రం చూసినమాట, దాదాపు బాహుబలి కాంచాలి. సో అలాంటి లుక్ నుంచి మన సడన్గా వింటర్కి రావడానికి కొంచెం టైం పట్టిందన్నమాట. మైట్ బి అదొక రీజన్ కూడా కావచ్చు అని అనిపిస్తుంది భయ్య నాకైతే. సినిమా అయితే బాగానే ఉందైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఎక్కడైతే బోర్ కొట్టకుండా తీసే విధంగా అయితే అనిపిస్తుంది నాకైతే. పక్క చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా బాగానే ఉంటుంది. బాగుంది అయితే ఏం ఎత్తలేనట, ఇది మాత్రం అది చేసుకోవాలి. ఇది నాకు అనిపించిన ముచ్చట భయ్య. మీకే అనిపించి కింద ఒక కామెంట్ చెప్పండి. హాఫ్ అన్ అవర్లకు 1 మిలియన్ వ్యూస్ అయితే దాటిపోయింది. ఇది ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య, పక్కా చెప్తున్నాను. దాదాపు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారు, ఈ సినిమాకి లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. ఒకసారి తెలుసుకుంటుంది ఏం కూడా ఎంతమంది నచ్చుతుంది అనేది. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా పెట్టండి భయ్య, అంతకంటే ఇంకేం చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై